అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా చాలా బాగున్నాం. మీరు ఇప్పుడు బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇదిగోనండి ఇప్పుడు నేను చికెన్ కర్రీ అయితే చేస్తున్నాను. చికెన్ కర్రీలో కాంబినేషన్గా దోశ అయితే వేద్దాం అనుకుంటున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేసి. చికెన్ అయితే మగ్గుతుంది కదా, అందులో కొంచెం సాల్ట్ అయితే వేస్తున్నాను. తర్వాత వచ్చేసి కొంచెం పసుపు అయితే వేస్తున్నాను. ఇవి బాగా మగ్గేంత వరకు నేను ఇదిగోనండి సాల్ట్ వేసాను, పసుపు వేసాను, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. కూర అయితే మగ్గుతుంది కదా, నేనైతే ఇప్పుడు 2 గరిటెల కారం అయితే వేసుకుంటున్నాను. చికెన్లో కారం ఉంటే టేస్ట్గా ఉంటుంది కదండి. ఇదిగోనండి ఇక్కడ టమాటాలు అయితే కట్ చేసి పెట్టుకున్నాను. అది కొంచెం మగ్గిన తర్వాత టమాటాలు అయితే వేసేస్తాను. ఇదిగోనండి కర్రీ అయితే మగ్గిపోతుంది కదా, ఇదిగో కర్రీ అయితే మగ్గుతుంది. ఇప్పుడు నేను టమాటాలు అయితే కట్ చేసి రెడీ పెట్టుకున్నాను కదా, టమాటాలు అయితే వేసేస్తున్నాను. ఇది కూడా బాగా మగ్గిపోయిన తర్వాత ఇదిగో కొత్తిమీర అయితే రెడీ చేసుకున్నాను. లాస్ట్లో కొత్తిమీర వేస్తాను. ఇప్పుడు ఇంకోనండి దాని కాంబినేషన్ దోశతో తిందామని దోశ పిండి అయితే రెడీగా ఉంది. దోశ అయితే వేసి ఎలా ఉందో టేస్ట్ చెప్తాను చూడండి. అదిగోనండి దోశ పిండి అయితే రెడీ పెట్టుకుని చికెన్తో దోశ తినాలని చాలా ఆశతో ఎదురు చూస్తామని ఎలా ఉందో చూద్దాం. హాయ్ డియర్, ఏం వండుతున్నారండి? దోశ నేను చికెన్ వండుతున్నాను. ఇంకా చికెన్ అయితే ఉడికిపోయింది. నువ్వైతే దోశ ఇప్పుడు తనైతే చికెన్ వండుతుందండి, నేనైతే దోశలు వేసేస్తాను ఇప్పుడు. చూడండి చికెన్ కర్రీ సాల్ట్ వేసుకో. దాంట్లో కర్రీ అయితే అయిపోతుందండి. దోశ అయితే ఉడుకుతుంది. ఇప్పుడు దోశ చికెన్ కర్రీతో తినాలన్నమాట. మీరేం కర్రీస్ చేసుకున్నారు? మీరేం తింటున్నారు? మీ ఈవినింగ్ ఇదిగోనండి కర్రీ అయితే రెడీ అయిపోయింది. చికెన్ కర్రీ అయితే ఆపేస్తున్నాను. దోశ వేస్తే చికెన్తో దోశ తిందాం. ఎలా ఉందో చెప్తాను. కర్రీ అయిపోయింది. దోశ చెప్తానే. ఇదిగో ప్లేట్ పోటీ. దోశ అయిపోయిందా? దోశ వేసేద్దాం. అమ్ముని కూడా చాలా ఇంకేమంటావా? దోశ అయితే రెడీ. ఎలా ఉంది దోశ విత్ చికెన్ కాంబినేషన్? నాకు పెట్టవు, నువ్వు తినేస్తావు. నేనే తింటున్నాను అన్నావు కదా, నువ్వు కూడా టేస్ట్ చూడు ఎలా ఉందో. తినేసినాక టేస్ట్ చూడమంటావు. మనం వేస్తున్నావు కదా దోశలు,
మరి నా కర్రీ ఎలా ఉందో చెప్పు. దోశ నువ్వు వేసుకున్నావు కూడా బాగానే ఉందని చెప్తావు. నాకు కర్రీ ఎలా ఉందో చెప్పు. దోశ నువ్వు వేసావు కాబట్టి చాలా బాగుంది అంటావు. ముందు కర్రీ చెప్పు. దోశ ఎవరైనా ఎత్తారు, కర్రీ టేస్ట్గా ఉండడం కావాలి. దోశ కంటే కర్రీ వెరీ గుడ్, థ్యాంక్ యూ. అలా చెప్పలేదు అనుకో మళ్ళీ టేస్ట్ గా ఉండదు. మళ్ళీ ఎందుకు బాగుందా? ఓకేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సీ యూ టుమారో. బాయ్.